గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీవాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. కొన్ని విషయాలు మన చుట్టూ జరిగినా కానీ మనం గమనించేటువంటి స్థితిలో ఉండం. ఒక అద్భుతమైనటువంటి అలాంటి ప్రయోగం, అలాంటి అంశం ఒకటి వెలుగు చూసింది. అదేంటంటే పొడవైనటువంటి క్రయోజెనిక్ ట్యాంకర్ ని తయారు చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈజిప్ట్ కి ఎగుమతి చేస్తున్నారు. ఇది చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఆ దృశ్యం కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఇది ఒక భారీ ట్యాంకర్. దీన్ని క్రయోజెనిక్ ట్యాంకర్ అని చెప్పి అంటున్నారు. 162 టన్నుల బరువు ఉండేటువంటిది. ఇది 162 టన్నుల బరువు, అలానే 531 కిలోలీటర్ల వాటర్ ఇందులో పట్టేటువంటి కెపాసిటీ ఉన్నదన్నమాట. ఇది వాటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ద్రవ పదార్థం పట్టేటువంటి కెపాసిటీ ఉంది. ఇది 531 కిలోలీటర్లు. అంటే దీని పొడవు అంత ఉంది. దీని వ్యాసార్థం కూడా 5.45 మీటర్ల వ్యాసార్థం ఉన్నటువంటి ఒక గుండ్రటి ట్యాంక్ అన్నమాట. దీన్ని ఆంధ్రప్రదేశ్ లో శ్రీ సిటీలో తయారు చేశారు. ఇప్పుడు దీన్ని ఈజిప్ట్ కి ఎక్స్పోర్ట్ చేస్తారు. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంత పొడవైనటువంటి ట్యాంకర్ ని ఒక వెహికల్ పైన అమర్చి దాన్ని సురక్షితంగా రవాణా కోసం తీసుకెళ్తున్నారు. ఎన్టీసీ లాజిస్టిక్స్ అనేటువంటి పేరుతో. ఇది యాక్చువల్గా కన్స్ట్రక్షన్, దాన్ని తయారు చేసినటువంటి సంస్థ పేరు విఆర్వి గ్రూప్. విఆర్వి ఏషియా పసిఫిక్ గ్రూప్ కి సంబంధించినటువంటి చార్ట్ అనేటువంటి కంపెనీ ఉంది. ఆ కంపెనీ తయారు చేసింది ఈ చార్ట్ కంపెనీ, చార్ట్ విఆర్వి. సో ఇది శ్రీ సిటీలో, అంటే మన చుట్టూ మన దగ్గర ఉన్నటువంటి కంపెనీలు ఇంత స్థాయిలో పనిచేస్తాయా అనేది కూడా మనం ఊహించలేము అనమాట. సో ఈ కంపెనీ పెద్ద ఎత్తున ఈ ట్యాంకర్స్ తయారు చేయడం, పెట్రోకెమికల్స్ కి సంబంధించినటువంటి వాటి స్టోరేజ్ కెపాసిటీ ఉండేటువంటి వాటిని తయారు చేయడం అనేది శ్రీ సిటీలో ఉన్నటువంటి ఈ సంస్థ ప్రత్యేకత. 2024 ఎర్లీ 2024 అవర్ శ్రీ సిటీ ఫెసిలిటీ డిస్పాచ్డ్ 3 125 లీటర్ గ్యాలన్ ట్యాంక్స్. 125 అంటే 125,000 గ్యాలన్ల కెపాసిటీ ఉండేటువంటి ట్యాంక్ ని యుఎస్ స్పేస్ రీసెర్చ్ కంపెనీకి వీళ్ళు పంపించారు. ఇప్పుడు వచ్చినది 531 కిలోలీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంక్. ఇది ఇంతకు ముందర పంపిణీ అనమాట. మేడ్ ఇన్ ఇండియా 1, మేడ్ ఇన్ ఇండియా 2, ఇదేంటి జెనిత్ స్టోరేజ్ సిస్టమ్. ఈ భారీ సిస్టమ్స్ అన్ని కూడా ఈ సంస్థ తయారు చేస్తుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉన్నాయి చూస్తానికి కూడా. అంటే మన చుట్టూ ఉన్నటువంటి కంపెనీలు ఇంత పెద్ద వ్యవస్థలను తయారు చేస్తున్నాయి అనేటువంటి. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియలైజేషన్కి ఉన్నటువంటి వనరులు, వసతుల గురించి ప్రతిసారి చర్చ జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చూసిన వెంటనే చాలా ఆసక్తికరంగా అనిపించింది. అందుకని చెప్పని దీన్ని మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఇలాంటి ట్యాంక్నే, ఇది పాతది. సో ఇలాంటి ట్యాంక్నే ఇది ఈ రికార్డ్స్ ప్రకారం చూస్తే 730 కిలోలీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంక్. ఇప్పుడు పంపించింది ఏంటంటే 531 కిలోలీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంక్. ఇక్కడ అంత పెద్ద ట్యాంకులు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి విదేశాలకి ఎగుమతి జరుగుతుంది. ఇప్పుడు తయారు చేసినటువంటి ట్యాంక్, ఇవి అమెరికాకి ఎగుమతి చేసినటువంటి ట్యాంకులు. ఇప్పుడు తయారు చేసినటువంటి ట్యాంక్ని ఈజిప్ట్కి ఎగుమతి చేస్తున్నారు. ఆ దృశ్యాలే రోడ్డుపై ఎంత పెద్ద ఇది ఉందో చూడండి. ఇది ఇంకా దానికంటే పెద్దది. అంటే ఈ రోజు పంపినటువంటి దానికంటే కూడా ఇది ఇంకా పెద్దది. ఎంత జాగ్రత్తగా, ఎన్ని చక్రాలతో దీన్ని తరలించాల్సినటువంటి పరిస్థితి. ట్రాఫిక్ కూడా పూర్తి స్థాయిలో అన్ని వైపులా ఆపి తీసేది శ్రీ సిటీలో నుంచి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు అనమాట. సో ఇంత పెద్ద ట్యాంకులను తయారు చేసేటువంటి సంస్థలు, వ్యవస్థలు మన చుట్టూనే ఉన్నాయంటే చాలా ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇలాంటిదే ఇప్పుడు విఆర్వి ఏషియా పసిఫిక్ సంస్థకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ చార్ట్ ఇండస్ట్రీస్ ఇది తయారు చేసే చార్ట్ విఆర్వి అంటారు అనమాట. ఇది ఈజిప్ట్కి ఎగుమతి అవుతుంది. క్రయోజెనిక్ ట్యాంకర్ అని చెప్పి అంటారు. దీన్ని రకరకాల పెట్రోకెమికల్ వాటికి సంబంధించినటువంటి స్టోరేజ్ ట్యాంక్ కింద దీన్ని వాడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మేడ్ ఇన్ ఇండియా ప్రౌడ్ అంటారు కదా, మేక్ ఇన్ ఇండియా ప్రౌడ్ అనేది, ప్రైడ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ ట్యాంకర్ రహదారి పైన వెళ్తుంటే ఎక్స్పోర్ట్ కోసం బహుశా ఇది కృష్ణపట్నం నుంచి ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. మొత్తానికి అయితే ప్రస్తుతం ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. ఇది ఆసక్తికరమైనటువంటి అంశం. మన దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో ఇంత పెద్ద పరికరాలు, ఉపకరణాలు తయారై విదేశాలకు ఎగుమతి అవ్వడం అనేది ప్రతి తెలుగువాడు గర్వపడాల్సినటువంటి విషయం.